అనంతపురం జిల్లాలో సీట్ల విషయము నేను క్షుణ్ణంగా కమిటీతో మాట్లాడినా వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి అందరికీ చెప్పిన నా ధ్యేయం ఏమిటి, నేను 7 ఎమ్మెల్యే సీట్లు గెలిచాలా, ఎంపీ గెలవాలా. వీళ్ళ ఆలోచనలు అంత బాగా కనపడటం లేదు నాకు. గెలుస్తారు అనేటువంటిది ఇంకా నాకు స్పష్టంగా దొరకడం లేదు. అందువల్ల మార్చాలా అని చెప్పాము. అవద్దు, నీకు అవన్నీ వద్దు. నేనంటే నా కుటుంబంలో ఎవరు నిలబడినా గెలవడమే మా ధ్యేయం. అది ఎట్లా కష్టపడతావా, ఏం చేస్తావా, ఎట్లా సస్తావా, ఊరేసుకుంటావా, ఇంకోటి అవసరంలా గెలిచి తీరాల. కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి నాయకుల దృష్టి నేనుగా సీఎంతో మాట్లాడాను. ఈ నాయకులు చెప్పిన దాన్ని బట్టి చూస్తే 100% కొంత నాకు అనుమానాలు ఉన్నాయి కొంతమంది వ్యక్తులపైన. అవన్నీ చూసి చెప్పమన్నా నేను చాలా స్పష్టంగా చెప్పా. మీరు కొంత పునరాలోచన చేయాలని చెప్పా. పునరాలోచన అనేటువంటిది లేకుండా పోతే లిస్టు వచ్చిన తర్వాత మంచి చెడులు ఆలోచన చేసుకొని పోటీలో ఉండటమా మానుకోవటమా, నేను గెలిచాలనా లేదా, నేను పోటీ చేస్తే గెలిచి తీరాలి. నేను గెలిచి తీరుతానంటే రంగంలో ఉంటాను, మేము గెలవలేమంటే మానుకుంటాం. ఎవరి మీద అనుమానం వ్యక్తం చేయడం లేదా? ఇప్పుడు ఏబీసీ అనుకుంటున్నారు స్క్రీనింగ్ కమిటీ నాకు చెప్పింది. ఈ ఏబీసీకి ఇస్తున్నామండి మీ సెగ్మెంట్లో అన్నారు. ఏబీసీలో కొన్ని నాకు బాగలేవు, ఏబీ బాగుంది, ఇంకా మిగతా 4, 5 బాగలేవు. ఓ 3 బాగున్నాయి, మిగతా అంత బాగలేవు. ఈ 3 కూడా మారుస్తేనే ఎంపీ గెలవగలుగుతాడు. ఈ 3 నీకు అన్నీ చెప్పాలా బాబా? కాకపోతే ఇబ్బందికరంగా ఉంటుంది. నేను ఓడిపోవడానికి సిద్ధంగా లేను. మరి ముఖ్యమంత్రి గారికి చెప్పి దాన్ని సెట్ చేసుకుంటే చాలా సంతోషిస్తాము. ఏది ఏమైనా ఎవరికి టికెట్ వచ్చేది లేదని తెలియలే. ఆయన అనౌన్స్మెంట్ చూసి పార్టీ మారాలనేది కాదు నా ధ్యేయం. అసలు పోటీనే చేయాలా మానుకుందామా అనేటువంటి